హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. రీసెంట్గా యూఏఈ నేషనల్ హాలిడేస్కు మేము ఒమాన్లోని నిజ్వా సిటీ ట్రిప్కి వెళ్ళామండి. సో అయితే అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ఫోర్ట్కి వెళ్ళాము. అక్కడ సూక్స్ ఉంటాయన్నమాట. సో అందులో ఏంటంటే చూస్తున్నారు కదా, ఇందులో మనకు ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్, స్పైసెస్, వెజిటబుల్స్, గ్రోసరీ, ఐ మీన్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ అక్కడ ఎలా ఉంటాయో అవన్నీ మనం చూడొచ్చు. అక్కడైతే చాలా ఫ్రాంకిన్సెన్స్ అయితే చాలా షాప్స్ ఉన్నాయి. లైక్ స్మెల్ అయితే చాలా బాగా వస్తాయి అవి. చూస్తున్నారు కదా, ఇవన్నీ న్యాచురల్గా ట్రీస్ నుండి తీసుకుంటారంట వాళ్ళు. అక్కడ మాకు హనీ కూడా చూపిస్తున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ అంట. అది ఈవెన్ మనం కావాలంటే టేస్ట్ చేసి మనకు నచ్చిన ఫ్లేవర్ మనం కొనుక్కోవచ్చు. అక్కడ వాళ్ళు మాకు టేస్ట్ కూడా చేయించారు, ఇది బాగుంటుంది అనేసి. ఖుషి కూడా టేస్ట్ చేసి ఇది బాగుంది అని చెప్తుంది. సో బాగున్నాయి, యాక్చువల్గా టేస్ట్ చేశాను. ఐ మీన్ మనం డైలీ హనీకి అక్కడ ఇచ్చిన హనీకి చాలా డిఫరెన్స్ అయితే నాకు కనిపించింది. తర్వాత హల్వా సెక్షన్కి వచ్చేసామండి. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒమానీ స్వీట్ అంటారు. అందులో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. అక్కడ మనం ప్రతి ఒక్కటి ట్రై చేసి టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవచ్చు, ఒకవేళ నచ్చకపోయినా కూడా వెనక్కి వచ్చేయచ్చు. మేమైతే ఇక్కడ ఈ షాప్లో స్వీట్స్తో పాటు వేరే డిఫరెంట్ స్వీట్ కూడా పెట్టారు. ఐ మీన్ వైట్ కలర్ ఫ్లేవర్స్, చాక్లెట్, ఆల్మండ్ ఇవన్నీ పెట్టారు. మేము ట్రై చేసామని మాకు చాలా బాగా అనిపించాయి. యాక్చువల్లీ నేను ఈ వీడియో కూడా అన్ని షార్ట్స్లో ఇచ్చేద్దాం అనుకున్నా, బట్ చాలా లెంతీగా వచ్చాయి. సో దట్ ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ కదా. సో సూక్ చూసుకున్న తర్వాత మేము నెక్స్ట్ వచ్చేసి అక్కడ హుటా కేవ్స్ అని ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయాము. ముందుగానే బుక్ చేసుకోవాలి. యాక్చువల్గా డైలీ 120 స్లాట్స్ ఏమో ఉంటాయంట. సో మేము అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ టికెట్ తీసేసుకున్నాము. ఫస్ట్ టికెట్ తీసుకున్న తర్వాత మాకు టికెట్ కౌంటర్ నుండి ఎంట్రన్స్ వరకు ఇలా వెహికల్లో తీసుకెళ్తారు. ఇది అరౌండ్ 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళంగానే అక్కడ కొంచెం ఒక గైడ్ని అరేంజ్ చేస్తారు, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి. అక్కడ గైడ్ మనకు గైడ్ చేస్తారు. ఐ మీన్ కేవ్స్ ఎలా వెళ్ళాలి, ఎలా లోపల ఎలా ఉన్నాయి, ఎంతసేపు అవుతుంది, సో వాటి స్టోరీ ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వ్యూ అయితే ఆసమ్గా ఉంది. ఐ మీన్ మౌంటైన్స్, దీస్ ఆర్ ఆల్ న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్స్ అంట. సో ఇక్కడ ఈ కేవ్ని అక్కడ ఒక ఐ మీన్ కొండల్లో వెళ్తుంటారు కదా షీప్స్ అవన్నీ తీసుకొని, ఆయన ఇది కనుక్కున్నాడంట. సో అప్పటి నుండి ఇది టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది. సో వీళ్ళు దానికి కొంచెం మోడిఫై చేసి ఎంట్రన్స్ ఎగ్జిట్ లాగా చేసేసి టూరిజం ప్లేస్గా కన్వర్ట్ చేశారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ హియర్. లైక్ యూ కెన్ సీ హియర్. But only for the tour about 10%, not all for the cave. 19% that forest vision. And this cave to natural entrance when in the north. సో ఆయన ఏం చెప్తున్నారంటే ఈ కేవ్ మొత్తం 5 కిలోమీటర్స్ ఉంటుంది, బట్ మనం వాక్ చేసే పాత్ 40 to 1 hour దాకా పడుతుంది. 1 ఎంట్రన్స్ అండ్ 1 ఎగ్జిట్ ఉంది అని చెప్పారు. సో ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాక మనమే వెళ్ళిపోవాలి మన ఓన్ వే. లైక్ నీట్గా స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. రైలింగ్ ఉంటుంది, వాటి సపోర్ట్తో వెళ్ళిపోవచ్చు. లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ కూడా తక్కువ, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. అదంతా మనకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. బట్ కేవ్స్ లోపల మాత్రం చాలా బాగుందండి. ఐ మీన్ అది సీనరీస్లో చూస్తాం కదా, ఇలా వచ్చేసి శాండ్ అంతా కిందకు పడ్డట్టు. కొన్ని స్పాట్స్ అయితే యానిమల్స్ లాగా అవి కనిపించాయి మాకైతే. లైక్ లయన్ స్పాట్ అని ఒకటి ఉంది, అది సేమ్ లయన్ లాగానే అనిపించింది. లైక్ అక్కడ కొంచెం సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టారు. ఒక స్పాట్లో అయితే వాటర్ కూడా ఉన్నింది, కిందకి మనం వెళ్ళి చూడొచ్చు వాటర్. బట్ ఆ రోజు అక్కడ వాటర్ ఏదో సంథింగ్ మెయింటెనెన్స్ ఉందని క్లోజ్ చేశారు. ఇంకా మొత్తం 45 minutes పట్టింది మాకైతే.
అయితే మొత్తం 45 మినిట్స్ వాక్ చేశాక అలసిపోయి వచ్చేసాము బ్యాక్ టు కౌంటర్. రిటర్న్ వచ్చాక అక్కడ ఒక కిడ్స్ యాక్టివిటీ లాగా పెట్టారు. మనం అక్కడ టోకన్ తీసుకొని ఇలా కిడ్ యాక్టివిటీ అయితే ట్రై చేసింది ఖుషి. బట్ కేవ్ మొత్తం 45 మినిట్స్ వాక్ చేసింది. లైక్ అది వెళ్తున్న కొద్దీ మనకి ఇంకా చూడాలి, నెక్స్ట్ ఏం వస్తుంది, అబ్బా చాలా బాగా అనిపించింది. ఆ ఫీలింగ్తోనే మేము ముందుకు అయితే నడిచేసాము. 45 మినిట్స్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు. బట్ బయటికి రాగానే లైక్ వన్స్ కేవ్ నుంచి బయటకు వచ్చాక మరీ మౌంటైన్స్ కనిపించాయి, ఫ్రెష్ ఎయిర్ వచ్చింది. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మేము ఈ యాక్టివిటీ ఫినిష్ చేసేసుకున్నాక డైరెక్ట్గా నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాము. క్లైంబింగ్ అప్ యాక్టివిటీ అయితే పాపం ఖుషి హాఫ్ వరకు రీచ్ అయింది ఓన్గానే. ఇంకా హాఫ్ తర్వాత కొంచెం సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది వెళ్ళేది. బట్ అక్కడ అందరూ జాగ్రత్త, కేర్ఫుల్, ఎక్కుతావు, యూ కెన్ గో అనేసరికి అది కొంచెం ప్యానిక్ అయినట్టుంది. కింద చూసేసింది. తర్వాత ఇట్స్ ఓకే ఫైన్ మమ్మ ఐ విల్ గెట్ డౌన్ అనేసింది. లేకపోతే పాపం ఎక్కేసేది. ఆల్మోస్ట్ 70%, హాఫ్ ఏంటంటే 70% అయితే ఫినిష్ చేసేసింది. ఇంకా సరేలే ఇంకా నేను కూడా వచ్చేసే నెక్స్ట్ టైం నువ్వు ట్రై చేద్దువు, ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసరికి కిందకి దిగింది. అయితే కిందకి దిగిన తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయింది. నేను ఎక్కలేకపోయాను, నేను ఇంకొకసారి ట్రై చేస్తాను అని అన్నది. ఇంకా అక్కడికే చాలా టైం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి అనేసి మేము కూడా ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేద్దులే అని చెప్పేశాను. తర్వాత ఆన్ ద వేలో సీనరీ లాంటి మౌంటైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. ఎనీవేర్ యూ కెన్ గో, లైక్ మౌంటైన్ వ్యూ అయితే ఉంది. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ స్పాట్ ఇదేంటంటే యాక్చువల్గా దీని నేమ్ అయితే నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు ప్రెసెంట్. బట్ మొత్తం విలేజ్ బేస్డ్ థీమ్ అండి. ఐ మీన్ ఆ టైంలో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి, అండ్ అప్పట్లో వాళ్ళు ఇరిగేషన్ ఎలా చేసేవాళ్ళు, లైక్ ఇవన్నీ చూడగానే మన సైడ్ కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయి, ఇలానే ఉన్నాయి అని అనిపించింది. చాలా చిన్న సందులు అంటారు కదా, ఐ మీన్ అలాంటి వాటిలో వెళ్ళాము. ఇది కూడా మాకు సేమ్ ఆల్మోస్ట్ ఒక 40 to 45 మినిట్స్ వాక్ అయితే ఉంది. లైక్ కింద స్టెప్స్ వెళ్ళాలి, తర్వాత వే వస్తుంది, మరి స్టెప్స్ వస్తాయి. మరి ఇంకా అటు నుంచి రిటర్న్ వచ్చేసి నైట్ స్టేకేషన్కి వెళ్ళాము. లైక్ అది కూడా అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి. Hello. How are you? Yeah, I'm good. अच्छा है, ठीक है, क्या ले? Very nice. Thank you. What's your name? Hamza. Hamza. Yeah. Come, let's open. సో ఇదేంటంటే ఇదొక ఏన్షియంట్ స్టేకేషన్. ఏన్షియంట్ అంటే ఐ మీన్ ఈ హోటల్ ఓనర్ ఉన్నారు కదా ఆ అబ్బాయి హంసా అనేసి, ఆ అబ్బాయి ఒక స్టోరీ చెప్పాడనమాట. సో ఈ ప్లేస్ అంతా వాళ్ళ గ్రాండ్ ఫాదర్దంట, లైక్ ఫార్మింగ్ ల్యాండ్ అంట. సో నెక్స్ట్ ఆయన తర్వాత ఈ ప్లేస్లో కొంత పార్ట్, ఐ మీన్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళంట. సో వన్స్ ఆ పామ్ డేట్స్ వస్తాయి కదా పామ్ ట్రీకి, ఆ డేట్స్ అన్నీ సీజన్లో వచ్చేసి ఈ ఫామ్ హౌస్లో వేశాక లైక్ ఆఫ్టర్ 15 to 20 days తర్వాత వాటిని సెల్ చేసేవాళ్ళంట. ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తర్వాత ఈ ప్లేస్ని ఎలాగైనా ఏదో ఒకటి బిజినెస్ చేయాలి అనే థాట్తో ఆయన కొంచెం రీమోడలింగ్ చేశారంట. సో లైక్ ప్లేస్, రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ అందులో పార్టీషన్స్ చేయించి ఎవ్రీ రూమ్కి వాష్రూమ్స్, లైక్ బెడ్స్, రీపెయింటింగ్, లైక్ ఆ కాలంలో ఎలా ఉంటాయి మడ్ హౌసెస్. సో ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. అక్కడ కొన్ని డోర్స్కి, ఒక్కొక్క డోర్కి ఒక్కొక్క ప్లేస్ నేమింగ్ బోర్డ్ ఇచ్చేసారు, లైక్ నిజ్వాలో ఉండే ఈచ్ ప్లేస్. సో ఈ రూమ్స్ కూడా ఎక్కువ లేడండి, అరౌండ్ 10 ఉంటాయేమో మొత్తం టోటల్ రూమ్స్. చాలా చాలా బాగుంది. లైక్ ఫార్మింగ్ ల్యాండ్
ల్యాండ్లో సెంటర్లో ఉంది ఇది. సో వీళ్ళ ఫామ్ హౌస్ వెనకాల కూడా ట్రీస్ అయితే ఉన్నాయి, పామ్ ట్రీస్. ముందర మౌంటైన్ వ్యూ, లైక్ ఇది మార్నింగ్ వ్యూ. సో మీకు చూపిస్తాను. ఇక్కడ పైన వచ్చేసి మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కెఫ్టేరియా లాగా చేసేసారు. అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ ఇది. మొత్తం సన్ రైజ్ కూడా వస్తుందంట. బట్ సన్ రైజ్ మేము మిస్ అయ్యాము, ఎందుకంటే టైర్డ్ అయిపోయి అలసిపోయాం కాబట్టి మేము కొంచెం లేట్గా వచ్చేసాము మార్నింగ్. ఈవెన్ వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ చాలా అయితే చాలా బాగా అనిపించింది. లైక్ కొంతమంది సీజన్లో డైలీ ఫుల్ అయిపోతాయంట అక్కడ రూమ్స్. లైక్ నవంబర్ టు టిల్ మార్చ్ అయితే ఫుల్ సీజన్ నడుస్తుందంట వీళ్ళకి. ఆల్మోస్ట్ యూరోపియన్స్ ఎక్కువ వస్తారంట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పైన డైనింగ్ హాల్ ఉంది, ఈవెన్ సపరేట్ కిచెన్ సెక్షన్ కూడా ఉంది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందంట. మేము లేట్ నైట్ అయిపోయింది, మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 అలా అయిపోయింది. బట్ నైట్ డిన్నర్ కూడా చాలా బాగుంటుంది, లైటింగ్స్ వేసేసి పైన మ్యూజిక్ సిస్టమ్ పెడతారు అని చెప్పారు. సో మీకు ఇక్కడ నేను వాళ్ళ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మార్నింగ్ మేము వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ మొత్తం అరేంజ్ చేసేసారు మాకు. లైక్ నార్మల్ అండి, ఐ మీన్ ఆమ్లెట్స్, సాలడ్స్, బ్రెడ్, బటర్, జామ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకు ఏం కావాలన్నా కూడా అక్కడ వాళ్ళకు ఆర్డర్ ఇస్తే వాళ్ళే కుకింగ్ చేసి వాళ్ళే రెడీ చేసి ఇచ్చేస్తారు. యా, లైక్ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకైతే. ఫార్మింగ్ ల్యాండ్లో లైక్ ఫామ్ హౌస్ లాగా ఒక 1 day స్టే చేసాము. వెదర్ అయితే అంత పీస్ఫుల్ ప్లేస్ ఎక్కడా ఉండదు అనిపించింది. ఏం లేవండి అసలు, వెహికల్ నాయిస్ లేదు, పొల్యూషన్ లేదు, ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనిపించలేదు. లైక్ wait, go and stand. Hello baby, are you driving? Oh, you know how to drive? Wow, look here, Kushi. Wow. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మేము మా నెక్స్ట్ స్పాట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యే ముందు మాకు ఒక కార్ కనిపించింది అనమాట, వెనకాల కొంచెం ఓపెన్లో ఉండేది. అయితే ఆయన గ్రాస్ అది వేస్తారు కదా గోడ్స్కు, గడ్డి లాంటిది, అది తీసుకెళ్తున్నారు. అయితే కాస్త ముందుకు వెళ్ళాక మేము ఆయన్ని ఆపి అడిగామన్నమాట, ఏంటి ఇది అనేసి. అంటే ఇలా యానిమల్స్కు ఫీడ్ చేయడానికి తీసుకెళ్తున్నాము అన్నారు. సో వాళ్ళు ఈవెన్ గడ్డి తీసుకోవడానికి కూడా వాళ్ళు కారే యూజ్ చేస్తారు. అక్కడ ట్రాక్టర్స్ ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. మాకు కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. వాళ్ళు ఈవెన్ ఏదైనా చిన్న వర్క్ కూడా కారే యూస్ చేస్తారంట. ఎవ్రీ హౌస్ హ్యాస్ ఎ కార్ అక్కడ. నెక్స్ట్ అయితే మేము జబల్ జైస్ అని ఒక స్పాట్కి వెళ్ళాము. ఆ స్పాట్ ఐ మీన్ ఇక్కడ ఉన్న మౌంటైన్స్లో హైయెస్ట్ స్పాట్ అంట. సో మేము అక్కడికి వెళ్ళేసి లైక్ ఆల్మోస్ట్ ఒక 2 hours అలా టైం స్పెండ్ చేసి పాయింట్కు రీచ్ అయ్యే జర్నీనే ఒక అడ్వెంచరస్ జర్నీ అని చెప్పాలండి. ఎందుకంటే లైక్ 4x4 వెహికల్స్ మాత్రమే అలౌడ్ అక్కడ. వెళ్ళేటప్పుడు అయితే చాలా చాలా భయం వేసేసింది నాకు.
ఏదైతే ఏంటి సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే ఫినిష్ చేసుకుందామండి. మొత్తం ఎక్కడ చూసినా మౌంటైన్సే ఉంటాయి, మౌంటైన్స్ ట్రీస్ అది తప్ప ఇంక ఏం కనిపించదు మనకు అసలు. లైక్ వన్స్ ఎ టైం లైక్ ఇలాంటి బ్రేక్ అయితే కావాల్సిందే అండి ప్రతి ఒక్కరికి. ఇంకా మేము బ్యాక్ టు దుబాయ్ వచ్చేసాం. లైక్ ఆల్మోస్ట్ 2 o'clock midnight అయిపోయింది మాకు రీచ్ అయ్యి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై నిజ్వా ట్రిప్. హోప్ యూ like this video. So this is my first fully length voice over video. Thanks for watching.